దుబాయ్ నుంచి అయితే ఇంపోర్ట్ చేయించినాం, అందుకే మీరు లాంగ్వేజ్ కూడా ఈ విధంగా ఉందన్నమాట. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. క్రికెట్ బాగా చూసేలకు బ్రిటానియా బ్యాట్ ఎవరిదో కామెంట్ చేయరు. ఫ్రాగ్ అట్రా కప్పదట, ఈవెన్ దీని మీద అయితే ఫ్రాగ్ అని ఉంది మరి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వరల్డ్స్ బిగ్గెస్ట్ బిస్కెట్. దానికోసం ఇక్కడ తీసుకొచ్చాం 50 రకాల బిస్కెట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ అవే. ఈ బిస్కెట్ ని యూజ్ చేసి ఈ రోజు మనం అయితే వరల్డ్స్ బిగ్గెస్ట్ బిస్కెట్ అయితే తయారు చేయబోతున్నాం. ఇందులో మేము ఇప్పటివరకు చూడని రకరకాల బిస్కెట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి, అవి ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి మీకు కూడా చూపిస్తాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికి అయితే బిస్కెట్స్ అన్ని ఇక్కడ వేసేసినాం. ఇక్కడ ఇన్ని బిస్కెట్స్ ఉన్నాయి, 50 వెరైటీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటిలో మ్యాక్సిమం మన డైలీ లైఫ్లో మనం చూసేటి వాడేటి ఒక మ్యాక్స్ ఒక 5-6 ఉంటుండొచ్చు అంతే. గుడ్ డే మనకు తెలిసినవి గుడ్ డే, పార్లేజీ, 50-50, బోర్న్విటా గవి ఉంటాయి. లేకపోతే ఇవైతే అన్ని మస్కా చేసుకొని గిసోండి తింటే ఉప్పు బిస్కెట్లు. కానీ ఇక్కడ ఉన్న వెరైటీ ఈ రోజు మేము చూడబోతున్నాం, వాటిని టేస్ట్ చేయబోతున్నాం, వాటిని మిక్స్ చేసి ఒక బిగ్గెస్ట్ బిస్కెట్ అయితే వేయబోతున్నాం. బిస్కెట్ కూడా తింటున్నాం. దీన్ని ఒక సీరియల్ వైజ్ తీసుకుందామని చెప్పేసి కూరగాయలు మొత్తం రాసి పెట్టిండు. చెప్పరా లైన్ ఒక 5 చెప్పు. నెక్స్ట్ బ్రౌనిష్. ఓకే, బ్రౌన్ వీటా బిస్కెట్స్. ఏంటిది బ్రౌన్ వీటా బిస్కెట్స్? బ్రౌన్ వీట్ అన్న, అది ఎప్పుడు పెట్టారు? నాకేం తెలుసు అన్న, కొత్త బిస్కెట్ అది. ఏంద్రీ బోర్న్ వీటా బ్రౌన్ ఎప్పుడే పెద్ద రాజు ఏమద్దు ఇక. సో ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ బిస్కెట్ వచ్చేసి నెక్స్టర్ బ్రౌనీస్. సో దీని ఇది వరకు ఎప్పుడు తినలేదు, మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. దీన్ని అయితే ఓపెన్ చేసేద్దామా, టేస్ట్ చేద్దామా? ఉంటాయి కొంచెం అయితే ఆ భవన్ నిండుతుంది కావచ్చు. దీనిలో ప్యాకెట్లు వచ్చినాయి రైగో. ఈ బిస్కెట్లు మీరు చూసినట్టు ఇట్లా వచ్చినాయి, దేని దానికి ప్యాకెట్ మన యూనిబిక్ లెక్క. స్మెల్ ఉంది చాక్లెట్. ఓ మెత్త ఉంది, నోట్లో వేసుకొని అరిగిపోతుంది. ఇప్పుడైతే వీటిని ఓపెన్ చేసి అది వేసేద్దాం. మా నెక్స్ట్ బిస్కెట్ వచ్చేసి బ్రౌన్ వీటా. కాదు, బోర్న్ వీటా. బ్రౌన్ వీటానే. దీన్ని మత్తగా చూసిన ఆయిడా కానీ ఎప్పుడు తినలే. మరి అది తింటుందాం ఎట్లా. ఇలా అవకాశం రాని వచ్చింది. నీకు ఎవరిస్తారు మరి, ఎవరైనా తినరా? మంచిగా ఉంది అసలుగా. ఇది కూడా తిను, అన్నీ వద్దు సాగమని వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆలూస్ అట. ఆలూస్ బేక్డ్ నాట్ ఫ్రైడ్ అని ఉన్నది. ఇగో ఎట్లనే చూడరు. ఇగో చూడండి, తిన్నారా కూర? చిప్స్ లెక్కునేనా, బిస్కెట్లు కాదు కావచ్చు. తిందురా, మసాలా ఉంటాయి. ఒకసారి తిన్నా, బేక్ చేసినాయి అంటే బిస్కెట్ లెక్క చేసినాయి అంట. మసాలా ఉన్నాయా? కిలో సాయం వాళ్ళు తిన్నారుగా, అది రాలే ఆడ. అవి కూడా వేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి యూనిబిక్ షుగర్ ఫ్రీ. ప్యాకు, ఇంకొక ప్యాకు, లోపల ఇంకొక ప్యాకు. మంచిగా బిస్కెట్ షుగర్ ఫ్రీ. ఇవి తినొచ్చు, ఏం కాదు. ఇది తింటే ఉరుకొస్తున్నా. ఇవి అసలు కరెక్ట్ బేక్ అయినట్టున్నాయి. రెండేళ్ళు ఇస్తుంది మరి. అది దీనికి తినేవారు సప్పగా ఉంది. అంటే షుగర్ ఫ్రీ అంటే అట్నే ఉండదు సప్పగా. చాలా వేసుకోవాలి ఇవేగా. ఇవే మనం ఇదివరకు ఒకసారి కోట దగ్గర హైడ్ అండ్ సీక్ ఆడినాం. ఒకటే ఆడినాం కదా మనం ఇంతవరకు. ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకొక హైడ్ అండ్ సీక్. ఏంటిది ఇది? చాక్లెట్ ప్యారలీ హైడ్ అండ్ సీక్. ఇంకా బాగా తీయ ఉంటుంది, నట్స్ తినగానే మాయమైతే కావచ్చు. ఇగో ప్యాక్ ఏమన్నా ఉందా? ఇదిగో సూపర్ ఉంది. బాగా ఉంది. ఇవి కూడా వేసేస్తున్నా, ఒక సెక్షన్ వేస్తున్నా.
నెక్స్ట్ బిస్కెట్ వచ్చేసి యూనిబిక్ హనీ అని చెప్పేసి ఉంది. బిస్కెట్లలో కూడా తేనె కలుపుతారని ఫస్ట్ టైం అవుతున్నా. హనీ అంటే హనీ ఫ్లేవర్. యూనిబిక్లో ఏమేమో ఉన్నాయి రకాలు, మన దగ్గరే 4-5 ఉన్నాయి. ఆహా అయ్యో ప్రీమియం ఎంత అని తక్కువ బిస్కెట్లు వచ్చినా కానీ మంచిగా ప్రీమియం వచ్చింది. ఇప్పుడు అద్దనగా తింటున్నావు. కాస్ట్లీ. చాలా ఇంకా మస్తు ఉంటుంది. కుడుకున్నాయిగా కుడుక ఇవి కూడా వేసేస్తున్నాయి. వాళ్ళు ఇవన్నీ నెక్స్ట్ బిస్కెట్ మ్యాక్వెటీస్ జింజర్ నట్స్. అల్లం అంటే అల్లం చాయ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నార్మల్ చాయ్ కొనుక్కొని అల్లం బిస్కెట్లు తింటే అయిపోతుంది. అల్లం కాదు చాయ్ చేసేటప్పుడు ఈ బిస్కెట్లు అలా దంచేస్తే అల్లం బాగా రేట్ ఉంటుంది. అల్లం కంటే ఎక్కువ వచ్చింది బిస్కెట్. ఎంత 60 రూపాయలు ఉందిరా. 60 రూపాయలకి ఎన్ని బిస్కెట్లు వచ్చినాయి చూద్దామా. 3, 6, 9 అంతే. దగ్గర 8 రూపాయలకు ఒక బిస్కెట్, 7 రూపాయలకు ఒక బిస్కెట్ పడ్డది. ఈ 2 బిస్కెట్లు వచ్చినాయి మీద కిందటి. అల్లమే ఉంది నిజంగా. ఏం ఫ్లేవర్ వేసిరేమో. ఇవి కూడా వేసేస్తున్నా. నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి న్యాచురల్ జింజర్ అని చెప్పేసి ఉంది. ఇంతమంది తిన్నదేమో అది మ్యాక్వెటీస్ జింజర్ అని చెప్పేసి ఏదో ఉంది. ఇది వచ్చేసి న్యాచురల్ జింజర్. మ్యాక్వెటీస్ జింజర్ కదా ఇంతకుముందు. ఓకే, ఇది ఏ పార్ట్ ఉంది మరి? ఏమన్నా స్ట్రాంగ్ జింజర్ ఉందా, నార్మల్ జింజర్ ఉందా చూద్దాం. ఇంతకుముందే మంచిగా ఉంది. అల్లం లేదు, చక్కెర ఉంది. చక్కెర వేసిన మొత్తం పిండిలో చక్కెర వేసినట్టుంది. ఏంద్రా లో క్వాలిటీ లెక్క ఉంది. నెక్స్ట్ వచ్చేసి యూనిబిక్ క్యాషో కుకీస్. దీనిపై తీసుకుంటాడు ప్రీమియంగా. చూడు దీనిలో ఎవరేమో పలుకులు వచ్చినాయి. ఇలా మంచిగా బాదం పలుకులు వచ్చినాయి. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇక వేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్వెటీస్ డైజెస్టివ్. %0 యాడెడ్ షుగర్లెస్. తినరా, నీకు షుగర్ ఉంది ఏం కాదు తింటేగా. నువ్వు అందుకే ఇంట్లో భయపడుతున్నావు. ఇప్పటిదాకా తిన్న వాటికంటే ఇవి బాగా స్మూత్గా ఉన్నాయి. స్మూత్గా ఉన్నాయి, నోట్లు వేసుకొని కరిగిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అందరికి బాగా సుపరిచితమైనదే, అందరు కంపల్సరీగా వీడియో స్టాల్ అందరు తినే ఉంటారు. ఇది పార్లేజీ. దీని గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుందంటే పార్లేజీ ఫోటో దీని ముసలామే కావచ్చు అది. సో ఇవి టేస్ట్ కూడా చేస్తలేము, ఎందుకంటే మాకు తెలుసు ఎప్పుడు తినేదే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వెరైటీ బిస్కెట్ ప్యాకెట్. ఇది ఇంతవరకు ఎప్పుడు తినలేదు. క్రీమ్ ఫర్ ఫన్ అని చెప్పేసి ఉంది. దీంట్లో ఉన్న లోపల క్రీమ్ అనే టేస్ట్ చేద్దాం. దీంట్లో మళ్ళీ 2 బిస్కెట్ ప్యాకెట్లు వచ్చినాయి. 1, 2, 3. క్రీమ్ బిస్కెట్ అని కూడా ఎడుదుగా చిన్నప్పుడు. ఇప్పుడు ఏటరా క్రీమ్ బిస్కెట్. దీన్ని ఫస్ట్ క్రీమ్ తిని తర్వాత బిస్కెట్ తినాలి. సో ఈ క్రీమ్ ఉందిగా దీన్ని వేసేద్దాం ఫస్ట్. అచ్చా ఓన్లీ క్రీమ్ చాయ్. ఇంకోటి ఉన్నది, అందుకే క్రీమ్ తింటున్నా, బిస్కెట్ వద్దు. ఇక ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ తిన్నామంటే కథమే ఇవ్వాలి, అయిపోయినట్టుగా. పేరేం పేరు ఉండే? క్రీమ్ ఫర్ ఫన్ వచ్చేసాయి. ట్రీట్ వెనిలా క్రీమ్. దీంట్లో మళ్ళీ క్రీమ్ దే వచ్చింది. ఇదే టేస్ట్ ఉంటుంది, చూద్దాం. వెనిలా ఫ్లేవర్ ఉంటుంది కావచ్చు. ఇవి తక్కువ పడుతున్నాయి, ఇక 3 పడుతున్నాయి. మనిషి కూడా తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళా క్రీమ్ దే మిల్క్ బిక్కీస్. ఏమైనా మిల్క్ ఫ్లేవర్ ఉంటుందేమో చూద్దాం. ఏమైనా అనుమానపడుతుంది వద్దా? ఇట్లా గీకు పళ్ళతో ఒకటేసారి కాదు, అటు వారేద్దాం అనుకోడు. నువ్వు చెప్తున్నాగా బెల్లం పెట్టుకుంటాడు. గీకు అట్నే ఉండదు అంతా. అంతా పాలపొడి ఉన్నట్టుంది. మంచిగానే ఇవి కూడా వేసేద్దాం. పాలపొడి ఎప్పుడైనా తాగినావా, తిన్నావా? మస్తు ఉంటుంది పాలపొడి. నెక్స్ట్ వన్ మళ్ళీ మిల్క్ వేసి వచ్చిందేమ్రా. మిల్క్ షార్ట్ కేక్ బిస్కెట్స్. ఏమి చూస్తేనే తినకపోతే అవుతలేదు. చాలా తిందాం, పట్టు చూద్దాం. మంచిగానే చిన్నప్పుడు కేక్ వచ్చి గుర్తుందా? కేక్ బిస్కెట్ టైపు అదే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంత ముందుకు ఒక మసాలా దాని లెక్క ఉన్నాయి తిన్నాం కదా, అదేంటి పొటో జ్యూస్ ఏదో ఉండే కదా, అది కూడా వెరైటీ. ఇది కూడా అదే ఉంది, పొటో జ్యూస్. 50-50. అది ఆలూజ్, ఇది పొటో జ్యూస్ 50-50.
అంటే దాని నుంచి వీళ్ళు లాంచ్ చేసిరేమో బ్రిటానియా వాళ్ళు. ఇది మంచిగా ఉంది దాని కూడా. నెక్స్ట్ వచ్చేసి బ్రిటానియా ట్రీట్ ఆరెంజ్ క్రీమ్. నెక్స్ట్ సేమ్ ట్రీట్ చాకో క్రీమ్. నెక్స్ట్ వచ్చేసి హలో పాండా. బిస్కెట్ అన్న ఇది కూడా. ఇది చూస్తే బిస్కెట్ ప్యాకెట్ లెక్క లేదు కదా, 100 రూపాయలు రా ఇది. 100 రూపాయల ఎన్ని బిస్కెట్లు వచ్చినాయేమో. ఇక్కడ ఉన్నది చూడు కింది, ఫన్ ఫిల్డ్ బిస్కెట్ ట్రీట్స్ అని చెప్పేసి ఉంది దీని మీద. లోపల బొమ్మలు వస్తాయి కావచ్చు, ఏమొస్తాయేమో కానీ 100 రూపాయలు డబ్బా. చూద్దామా. ఇగో ఈ బిస్కెట్లు ఇప్పుడు లేదయ్యా, ఫస్ట్ టైం వస్తున్నాయి. ఇగో వెరైటీ షేప్, ప్రతి బిస్కెట్ మీద మళ్ళీ ప్రింటింగ్ టైప్ వచ్చింది. ఇగో లోపల క్రీమ్ ఉంది. దగ్గర ఒక 10 ఏమో ఉన్నట్టు నీకు అంతే. 6-7 రూపాయలు వాడు. ఇది ఒక్కడ 6 రూపాయలు 7 రూపాయలు. ఆ డబ్బా చూసి ఉంటారు అంతే, వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా సుపరిచితమైన బిస్కెట్ ప్యాకెట్ మ్యారీ గోల్డ్. ఎందుకంటే తక్కువ పైసలకే ఎక్కువ బిస్కెట్లు వస్తాయి. నేను అప్పుడు ఇంత పెద్దగా కొనుక్కోదు, ఇంత ఉంటుండే. ఇంత లోటాగా పట్టుకుని ఇంత బిస్కెట్ ప్యాకెట్ వస్తున్నాయి తెలుసా, 3 తక్కువ రేట్ ఉండు. మళ్ళీ ఇది 9 రూపాయలకి ఇంత పెద్ద ఉంది. కానీ ఆ పెద్ద నాకు తెలిసి 100 రూపాయలు. అప్పుడు ఇంకా నేను ఆ టైంలో ఉన్నప్పుడు 40-50 రూపాయలు ఉంటాయి కావచ్చు. నిజంగా ఇంతుండు. ఎన్ని రోజులు వచ్చి ఇంట్లో అందరం తింటే 4-5 రోజులు వచ్చి. నువ్వు ఒక్కడ తింటే ఒకటే రోజు అయిపోతాయి. అప్పుడు ఇంకా దానికి ఇట్లా మధ్యలో కట్టొచ్చు. ఎంతమంది తెలుసా కామెంట్ చేయరు. ఇట్లా మధ్యలో కట్టొచ్చు మ్యారీగోల్డ్ దానికి. ఇట్లా ఇరవై కరెక్ట్ కట్టకాడికి ఇరు దాంట్లో అదుకొని తినడే. ఇక కట్టు తుల్లేదు నువ్వు తుల్లే. ఇట్లా ఇరవై కరెక్ట్ కట్టలకి ఇరు. ఇది ఒకసారి అదుకొని తినాలి, ఇది ఒకసారి అదుకొని తినాలి. టాబ్లెట్ కూడా టేస్ట్ అయితే మారలేదు, అదే టేస్ట్ ఉంది ఇప్పటికి కూడా. బ్రిటానియా బోర్బాన్ ది ఒరిజినల్ ఆట. మీదనే చక్కెర. అరే ట్రిప్ వస్తాడు రాయిందో కూర. దీన్ని స్కాన్ చేస్తే స్విట్జర్లాండ్ ట్రిప్ వస్తాడు. డింపి అని పంపిద్దామా? చేద్దాం. స్పెషల్ ఆఫర్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి 50-50 గోల్ మాల్. నాకు తెలిసి మార్కెట్లో 50-50 పార్లేజ్ రెండే ఉన్నాయి. బోర్న్విటా వేరే ఏం కనబడతలేవు. యూనిబిక్ ఒకటి కొత్త వచ్చింది. ఇది కొంచెం వెరైటీ ఉన్నారు. కాలా జీరా అన్నట్టు, అందుకే జీలకర్ర వాహనం వచ్చింది. చిన్న చిన్న జీలకర్ర కూడా ఉంది లోపల వస్తుంది జీలకర్ర. సో ఇవన్నీ కూడా వేసేస్తున్నా. ఇవన్నీ తయారైనాక ఏ బిస్కెట్ అవుతుందో మరి ఎట్లా అవుతుందో అదిగా. నెక్స్ట్ వచ్చేసి యూనిబిక్ కుకీస్. ఇది తింటాడు ఇది. వేసేస్తున్నా ఇవి కూడా యూనిబిక్ బిస్కెట్స్. తీరా నెక్స్ట్ తీరా ఏముందిరా నెక్స్ట్? ఇది అరబికోల బిస్కెట్, ఇండియా షుగర్ ఫ్రీ. దీన్ని స్పెషల్గా మనం దుబాయ్ నుంచి అయితే ఇంపోర్ట్ చేయించినాం. అందుకే మీరు లాంగ్వేజ్ కూడా ఈ విధంగా ఉందన్నమాట. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. గుడిగా చూసినా అది ఇప్పుకుంటలేడు, మెల్ల జాబ్ పెట్టుకుంటాడేమో. దారిలో పెట్టుకుంటాడు. ఇక అత్తలేదు, అతకపోయినా గట్టిగా అత పెండ ఉన్నాయండి. క్రీమ్ బాగుంది. నిజంగా దుబాయ్ అనుకున్నారు. ఇది వచ్చేసి అరబిక్లు ఉన్నది. ఇది ఏంటిదో అర్థమవుతలేదు కానీ ఇదేదో టెఫ్నీ షుగర్ ఫ్రీ చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ అని చెప్పేసి ఉంది. ఈ విధంగా ఇది మాకు మా దగ్గర దొరికింది ఇవాళ. నెక్స్ట్ వచ్చేసి కాజు పిస్తా బిస్కెట్. నాకు తెలిసి ఎక్కువ రేట్ కూడా 60 రూపాయలు ఉంది. ఇది కూడా 75 గ్రామ్స్ బిస్కెట్ 60 రూపాయలు ఉంది. కాజు పిస్తా అంటే అవి కొంచెం కాస్ట్లీ కాబట్టి డ్రై ఫ్రూట్స్. ఇలాంటి ప్యాక్స్ అయితే వచ్చినాయి దీనిలో. బిస్కెట్ కూడా వెరైటీ ఉందిరా. లోపల పెళ్ళిళ్ళలో పెడతారు చూడు, దాని లెక్క టేస్ట్ వెరైటీ ఉంటుంది కదా. చూద్దామా. మస్తు మస్తు హే తూ మస్తు మస్తు హే. తర్వాత ఉంటుంది ప్యాక్ చేసేదా. అరే దీన్ని లేచారా మంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిస్కాఫ్ బిస్కెట్లు అయితే వేసేస్తున్నా. దీని తర్వాత డార్క్ ఫ్యాంటసీ బోర్బన్ బిస్కెట్లు తిన్నావా? బోర్బన్ బాగా పడుతుంది.
ఆ తర్వాత 90s కిడ్స్ స్పెషల్ ప్యాక్. లిటిల్ నీకు తెలిసి ఉండదు. హార్ట్స్. నువ్వు 90 కిడ్ కాదుగా. $20 నీచ్. ఇది ఎంతరా గిన్నెగానం వచ్చినాయి? 30 రూపాయలకి గిన్నెగానం వచ్చినాయిరా. ఆ తర్వాత జామ్ జామ్. ఇది భలే ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తా, వీళ్ళ కూడా టేస్ట్ చూపిస్తా. తిన్నా తినరా, మస్తు ఉంటుంది. ఈ లోపల క్రీమ్ భలే ఉంటుంది. చెర్రా ఇది మొత్తం నోట్లో వేసి ఒక్కటేసారి వేసి అట్లనే టేస్ట్ వెళ్తుంది. నీకే వచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఓరియో. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ డైజెస్టివ్స్ ఏదో ఉంది. దీన్ని ఎప్పుడు చూడలేదు, మరి ఎట్టుండదేమో. ఇది వెరైటీ ఉందిరా. చీజ్ వాజు. నాకు తెలిసి డింపి మళ్ళీ సైడ్ పెట్టుకుని తింటాడు. దీని మీద చూస్తేనే అయితే ఎగ్ పఫ్ లెక్క ఉంది. అంటే క్రంచీ ఇట్లా లేయర్లు ఉంటుంది కావచ్చు. ఎట్లుండదు దానిగా. క్యారీలు లెక్కనే ఉన్నాయి. యూనిబిక్ ఫ్రూట్ నట్. ఇవన్నీ సేమ్ ఉన్నాయి యూనిబిక్. తర్వాత వచ్చేసి పార్లే మారి. ఇది కూడా అంతే సేమ్ దాని లెక్కనే ఉంది. మన మ్యారీగోల్డ్ లెక్క ఉంది. యూనిబిక్ గుడ్ డే. యాక్టివ్గానే ఉన్నారా లేదా అని చూస్తున్నా. గుడ్ డే. కానీ అన్నిటికంటే దీని టేస్ట్ కొద్దిగా వేరే ఉంటుంది. దీని టేస్టే వేరే అసలు. దాంతో క్లిక్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మిల్కీ బిక్స్ బిస్కెట్స్. బ్రిటానియా అంటే ఏం గుర్తుకొస్తుందిరా? మ్యారీగోల్డ్. బ్రిటానియా అంటే నీకేమైనా గుర్తుకొస్తారా వేరే? క్రికెట్ బాగా చూసేవాళ్ళకు బ్రిటానియా బ్యాట్ ఎవరిదో కామెంట్ చేయరు. నేను చెప్పా ఇప్పుడు. ఎవరురా? ఆడటర్లేదే. నాకు తెలిసి 90s కిడ్స్ కి బాగా తెలిసి ఉంటది. బ్రిటానియా బ్యాట్ ఆ క్రికెటర్ బాగా వాడుతుండే. మన వాల్ ఆఫ్ ద ఇండియా. వాల్ ఆఫ్ ద ఇండియా అంటారు. ఇది ఇండియాలో తెలియదు. ఎవరు చెప్పరాదు. చెప్పా, వాళ్ళు కామెంట్ చేస్తారు చూడరు. మీరు కామెంట్ చేయరు కదా, ఇలా తెలుస్తుంది. ఎంఎస్ ధోని బ్రిటానియా బ్యాటా? వీడు క్రికెట్ చూడాడు. క్రికెట్ లో ఎంతమంది ఉంటారు తెలుసా? ఎంతమంది ఉంటారా? క్రికెట్ ఆడేటప్పుడు మొత్తం గ్రౌండ్ లో ఎంతమంది ఉంటారు? క్రికెట్ ఆడేటప్పుడు 23 మంది ఉంటారు. సర్కిల్ లోపల నువ్వు ఎంతమంది అంటున్నారా? 23 మంది ఉంటారా లోపల? సర్కిల్ లోపల బౌండరీ లోపల ఎంతమంది ఉంటారా? 15 మంది అనుకుంటారు. నువ్వు ఎంతమంది ఉంటారా? కెమెరామెన్లు కాదు, సర్కిల్ లోపల జింగిడి వాళ్ళంతా బయటనే ఉంటారు. సర్కిల్ లోపల నేను అడిగేది. ఎంపైర్ ఉంటాడు, అందరు ఆడటం ఉంటారు. అంతే ఇంకోళ్ళు ఉంటారు. గదే ఎంతమంది ఉంటారు? 23 మంది అను. 15 అన్నాడు. నువ్వురా? నీకు మొత్తమే తెలియదా? నలుగురా? అందా చెప్పు. ఎప్పుడో ఒకసారి చూసింటావుగా. ఎవరు రేడు క్రికెట్ చూడకుండా ఇండియాకి వెళ్ళమంటారా? 15 అనుకుంటా. అయిపోయి కరెక్ట్ 15. 23 మంది ఎందుకుంటారు? ఆటలు బ్యాట్స్మెన్ ఇద్దరు, ఎంపైర్లు ఇద్దరు, 11 మంది వాళ్ళు. స్పోర్ట్స్ నాలెడ్జ్ 0. వీనికే 0 అంటే వానికి -0.00. ఏమో నెక్స్ట్ వచ్చేసి యూనిబిక్ జీరా. బ్రిటానియా బ్యాట్ బ్రిటానియా బ్యాట్ ఎవరు బాగా వాడుతారో కామెంట్ చేయరు. వాల్ ఆఫ్ ద ఇండియానో వాల్ ఆఫ్ క్రికెట్ ఏదో అంటారు. ఆయనకు ట్యాగ్ లైన్ నేను నెక్స్ట్ పిన్ చేసి పెడతా, లేకపోతే మీరు కామెంట్ చేయకపోతే. చెప్పా, వాళ్ళు కామెంట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వెరైటీ ఉంది మళ్ళా. క్యాషో ప్రీమియం. గమ్మతుంది ఇది. అరే కూర ఇది ఎంత అనుకుంటున్నారా? 260 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి బ్రిటానియా నైస్ టైం. క్యాడ్బరీ చాకో బేక్. గుడ్ డే చాకో చిప్స్. న్యూట్రీ చాయిస్ బ్రిటానియా. డార్క్ ఫ్యాంటసీ డ్యూయల్ ఫీల్స్. 50-50 మస్కా చెస్కా.
టైగర్ చిన్నప్పుడు ఎవరో తిన్నారో కింద కామెంట్ టైగర్ బిస్కెట్ ప్యాకెట్ అని కూడా తిందాం అప్పుడు. కాకపోతే అప్పుడు వేరే ఉంటుంది, ఇప్పుడు వేరే ఉన్నది. స్పెషల్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జపాన్. ఎక్కడ గోళీలు ఎక్కువనే కావు. దీన్ని ఓపెన్ చేస్తే వెళ్తే ఎట్లుండదు. గమ్మతుంది ఐస్ క్రీమ్ ఇది అనుకున్నా. మనం ఆల్రెడీ తిన్నాం, గుర్తుందా? ఎప్పుడు ఓవర్ నైట్ బేస్ ఓవర్ నైట్ అవే పుల్లలు పుల్లలే. గివే బిస్కెట్ ఈ బిస్కెట్ గిట్టున్నాయి. ఇవి యాన్ బిస్కెట్లు. దీని మీద రాసింది నేను తీసుకొచ్చిన, నాకెవరికి బిస్కెట్ స్నాక్ అని చెప్పేసింది దీని కిందిగా. దీని మీద ఫ్రాగ్ అట్రా కప్పదట. అంటే కప్పలు తింటే ఈవెన్ దీని మీద అయితే ఫ్రాగ్ అని ఉంది, మరి ఫ్రాగ్ ఫ్లేవర్. చూస్తాడు ఏమో దీని మీద ఉంది ఫ్రాగ్ ఫ్లేవర్. నువ్వు తీసుకున్నానికి ఏముందేమో చూడు. ఎప్పుడో పోయింది అలా కలిసి. ఇగో ఇదేమో ఇది ఎగ్గుది, ఇది ఎగ్గు, ఇది డక్ది, ఇది ఫాక్స్ అట. నెక్స్ట్ వచ్చేసి పార్లే టాప్ డిలీషియస్ క్రిస్పీ టాప్. అప్పుడు కూడా ఉండే కదా బిస్కెట్లు టాప్. ఇవి ఈ బిస్కెట్ గిసోటి 2-3 రకాలు వచ్చినాయిరా. ఇవన్నీ పార్లే కావచ్చు నాకు తెలిసి, లేకపోతే ఒకళ్ళు చూసి ఇంకోళ్ళు కాపీ కొట్టిర్రు. డిజైన్ వేరే డిజైన్. అంటే ఇట్లా ఈ డిజైన్ ఇస్తే అట్రాక్ట్ అవుతారేమో అని చెప్పేసి ఇట్లా సంథింగ్ ఏదో. నెక్స్ట్ వచ్చేసి బ్రిటానియా నైస్ టైమ్. అంతే 3 కంపెనీ బ్రిటానియా, పార్లే, ఇంకోటి ఏంటిరా యూనిబిక్. కాకపోతే అలానే వెరైటీ ఉన్నాయి అన్నట్టు. అంటే కొనటానికి అర్థం కావద్దు, వేరే బిస్కెట్ అనుకుంటారు కానీ అది ఒకటే కంపెనీకి సంబంధించినవి అన్నట్టు. పార్లే మొనాకో 12% ఎక్స్ట్రా అన్నట. మొత్తం వేయలేదు, అన్ని బిస్కెట్లకి అన్ని బిస్కెట్లు వేసినట్టు అయితే మొత్తం నిండుతుంది. మనం దాన్ని ప్రాసెస్ అయితే చేయలేమన్నమాట. సో ఈ విధంగా అన్నిట్లకి కొన్ని అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే దీన్ని మొత్తం మనం పొడి వేయాలి. పొడి చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళి ఆ బిగ్గెస్ట్ బిస్కెట్ ఏ విధంగా తయారు చేద్దామని నేను మీకు చెప్తా. దీన్ని అయితే ఇప్పుడు మనం పొడి చేసుకుందాం. సో దానికంటే ముందు అయితే ఇక్కడ ఏరియా కొద్దిగా క్లీన్ చేసుకుంటాం ఫస్ట్. సో ఇప్పటి వరకు మనం ఓపెన్ చేసిన బిస్కెట్లలో ఇవన్నీ వచ్చేసి ఒక బిగ్ బిస్కెట్ అయితే తయారు చేయబోతున్నాం. ఇవన్నీ మనకు అవసరం లేదు కదా, అందులో నుంచి కొంచెం మంచిగా మాకు యూజ్ అయ్యేటి సైడ్ పెట్టుకున్నాం. ఏవైతే మాకు వద్దు అనుకుంటున్నామో అవిటికైతే బ్యాగులకి వేసేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి బిస్కెట్ రూపంలో ఉన్న వీటన్నిటిని మనం పొడిలాగా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం దీన్ని అయితే యూజ్ చేయబోతున్నాం. దీంతో దంచి వీటిని ఇప్పుడు సన్నని పొడిలాగా రెడీ అయితే చేసేద్దాం. మంచి చేసేది అంచాలి రే. ఆల్మోస్ట్ దంచనీకి అయితే ట్రై చేసినాం. మనం అన్ని బిస్కెట్లు అయితే ఈ విధంగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనకు 50 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక పొడి తయారైంది కదా, ఈ పొడిని అయితే ఒకసారి టేస్ట్ చేస్తాం ఎట్లుందో. కూర పట్రా, అసలు ఏ బిస్కెట్ ఫ్లేవర్ వస్తుందో చూద్దాం. పట్టు మనిషికి తింటా, నేను కూడా తింటా కొంచెం. తెలుగు అడ్వెంచర్స్ వారి కొత్త రకం బిస్కెట్, కొత్త ఫ్లేవర్ ఇక్కడ తయారు చేయొచ్చు ఒక ఫ్లేవర్. వరల్డ్ బిగ్గెస్ట్ బిస్కెట్. నాకు జామున్ ఉండదు కదా వస్తుంది. నీకేమవుతుందిరా? క్రీమ్ బాగా వస్తుంది. అదే క్రీమ్ వస్తుందా? సో మొత్తానికి అయితే నేను బిస్కెట్స్ని మ్యాక్సిమం క్రష్ అయితే చేసినాం కదా. దీంతో క్రష్ చేసిన తర్వాత నిన్న నైట్ వీటిని మొత్తం ఆరబెట్టినాం అనమాట. ఎందుకంటే మనకు కొన్ని బిస్కెట్స్లో క్రీమ్ ఉండే, ఆ క్రీమ్ అనేది మనకు కొద్దిగా ఆరినట్టు కావాలని ఆరబెట్టినాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొద్దిగా పొడి అయితే అయింది. సో దీన్ని దంచి ఈ పొజిషన్కి అయితే తీసుకొచ్చినాం. ఇంకా దంచినట్టయితే ఇది పౌడర్ అయ్యేటట్లేదు. అందుకే ఇప్పుడు మనం యూజ్ చేయబోతున్నాం మిక్సీ. ఇప్పుడు మిక్సీలో వేసి ఇంకా సన్నగా పడదాం దాన్ని. మిక్సర్ ఎంతైనా ఇగో మొత్తం పొడి అయిపోయింది. ఇక యా ఎక్దమ్ పిండి అయిపోయింది. ఇప్పుడు ఇట్లనే కొంచెం బాగా ఉంది. ఇంకో 2-3 సార్లు పడితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దీన్ని మొత్తం బట్టి దీనిలో వచ్చేద్దాం. ఇక ఇప్పుడు మనం తయారు చేయబోయే ఈ బిస్కెట్లో మనకు కాజు బాదాం ఉండాలి కాబట్టి కాజు బాదాం అయితే తీసుకొచ్చినాం. మనకు గుడ్డలు ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్. అది మరి తర్వాత గిట్లుండదు, మొత్తం పిండి ఉండదు. అది పిండి కొంచెమే పడతా.
ఏమున్నావు సరిపోదా ఇంకా కొంచెం తింటా ఉంటే కరకర అంటుంది అన్నట్టుగా తర్వాత చేద్దామన్నా నాకు తెలిసి మీదేద్దామా మీదేద్దాం ఓకే ఇప్పుడు ఈ బిస్కెట్ పిండి ఉంది కదా మొత్తం దీన్ని మనము పిండి కలుపుకుంటే ఇట్లా మెత్త విసుకుంటాం కదా ఆ విధంగా అయితే తయారు చేయాలి సో మళ్ళీ దీంట్లోనే వేసుకుంటున్నా ఇంత పెద్ద ముద్ద అయితే అంటావారా అయితే ఇందులోకి కొన్ని పాలు దీన్ని రొట్టె వేసుకోవచ్చు ట్రై చేద్దామారా చేద్దామా బిస్కెట్ రొట్టె రొట్టె అరే భలే అవుతున్నారు ఇంకా అప్పాలు వస్తారు చూసిన ఆవిడతో వస్తాలే కానీ సాగాలిగా పొడి ఉన్నప్పుడు ఎంతగానో కనబడ్డది ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత అయిందో చిన్న ముద్ద ఇప్పుడు దీన్ని మనం ఒక పెద్ద బిస్కెట్ తయారు దీంతో ఇప్పుడు మనం వరల్డ్స్ బిగ్గెస్ట్ బిస్కెట్ తయారు చేయడానికి ఈ మైక్రో ఓవెన్ అయితే వాడుతున్నాం సో దీన్ని అయితే క్లోజ్ చేస్తున్న ప్రజెంట్ మనం ఆ బిస్కెట్ షేప్ అయితే ఇవ్వాలి దానికి మాకు తగ్గట్టుగా మైక్రో ఓవెన్లో ఇటువంటి ఒక ప్లేట్ లాంటిది అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఈ సైజ్ అయితే మన బిస్కెట్ రాబోతుంది అది బిస్కెట్ అయితే మరి కేక్ అయితే చూద్దాం ఇక యాక్చువల్గా బటర్ పెడతారో లేకపోతే నెయ్యి పెడతారో మాకు అంత ఐడియా లేదు దీనిలో మేము ఎక్స్పర్ట్స్ కాదు సో అందుకే మేమైతే ఆయిల్ వాడుతున్నాం మన బిగ్గెస్ట్ బిస్కెట్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు బేక్ కానీకైతే వెళ్తుంది కమాన్ మైక్రోవేవ్ స్టార్ట్ చేసి 5 minutes అయితే కంప్లీట్ అయిపోయింది 5 minutes తర్వాత ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాం కదా ఒకసారి తీసి చూస్తా చేంజ్ అయ్యే టైం ఉబ్బుతుంది ఉబ్బుతుంది మీద గరం గరం ఉందరు లోపల మొత్తం హీట్ అయిపోయింది సో దీన్ని 5 నిమిషాలు కాదు ఇప్పుడు నెక్స్ట్ టైం దీన్ని ఒక 10 నిమిషాలు అయితే పెడదాం ఇక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం మీరు ఒకసారి చూడొచ్చు ఎట్లయింది లోపల ఒకసారి క్లియర్గా చూపిరా సో మొత్తానికి అయితే మన బిస్కెట్ని దగ్గర ఒక 40 నిమిషాల వరకు అయితే బేక్ చేసినాం నార్మల్ చిన్న బిస్కెట్లు అయితే మనకు 20 minutesలోనే బేక్ అయ్యేది సో ఇప్పుడైతే దీన్ని తీస్తున్నా చూద్దాం ఎట్లా అయిందో కొద్దిగా మాడిపోయినట్టు అయింది కానీ అరే కూర పలుకులు మొత్తం ఇట్లా క్రంచి కానీ ఎర్రగా గట్లే ఉంటాయి మాడిపోడు కాదు అట్నే ఉండయా బయట తీస్తున్నాయా వాసన చూసినావా మస్తు వస్తుంది గుడ్డే బిస్కెట్లకు వస్తుంది బిగ్గెస్ట్ బిస్కెట్ వచ్చేసి తీసి బయట అయితే పెట్టినాం అది కొద్దిగా కూల్ అయ్యేంత వరకు కావాలి కూల్ అయినట్టయితే అది ఏమవుతుంది అంటే కొద్దిగా క్రంచీ అవుతుంది అనమాట ఆ లోపల మిగిలిన మిక్చర్ తోటి ఇట్లా చిన్న చిన్న బిస్కెట్లు అయితే చేసిన సో వీటిని కూడా బేక్ అయితే చేసేద్దాం ఇక ఒరే దీంట్లో ఒక్కొక్క దాంట్లో 50 బిస్కెట్లు అన్నట్టు ఒక బిస్కెట్ ఈజ్ ఈక్వల్ టు 50 బిస్కెట్స్ సో మొత్తానికైతే మన బిగ్గెస్ట్ బిస్కెట్ వచ్చేసి ఇక్కడ రెడీ అయిపోయింది ఇది కొద్దిగా చల్లగాని అని చెప్పేసి సైడ్ పెట్టినాం కదా చల్లగా అయిపోయి కొంచెం క్రంచీగా అయితే తయారైంది అనమాట సో చూస్తుంటేనే క్రేజీగా ఉంది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు 50 బిస్కెట్స్ ఆఫ్ మెటీరియల్ ఇందులో ఉందన్నమాట ఇది ఇప్పుడు అసలు ఏ టేస్ట్ ఉంటుందని చెప్పేసి మేము చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నాం టేస్ట్ చేసేద్దామరా లాటరీగా ఇది మొత్తం లేవదు కానీ ఇరుసుకోర్రి పెద్ద బిస్కెట్ తిను నీకు పెద్దది పట్టుకుంటా పెద్ద ముక్క ఎట్లది అంటుంది
బిస్కెట్ టేస్ట్ వస్తుంది చెప్పు. గుడ్డేనే గుడ్డే కాదు బిస్కెట్ కానీ ఒక వెరైటీ టైప్ బిస్కెట్ లెక్క ఉంది. 50 బిస్కెట్ అలా వస్తుంది, ఏ బిస్కెట్ అర్థమైతే లేదు. గుడే బిస్కెట్ లెక్కన అయితే తయారైంది. వస్తుంది. ఈ చెవులు ఎట్లా అవుతున్నాయి మరి క్రంచ్ క్రంచ్. ఇలాంటి బిస్కెట్ ఎప్పుడైనా తిన్నావా? టేస్ట్ నార్మల్ ఉంది, బాగా క్రంచీ లేదు, బాగా మెత్త లేదు. టేస్ట్ ఎట్టుందా? బిస్కెట్ లెక్క ఉందా? కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది నాకు. చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్ ఇది. చాక్లెట్ ఏమేసినారు మనం అంతేనా? క్రీమ్ లాగా. సో మొత్తానికి అయితే ఈ విధంగా రెడీ అయింది. ఇది మొత్తం పెద్ద మొత్తంలో చేసే వరకల్లా మాకు కరెక్ట్ టేస్ట్ వెళ్తలేదు. చూస్తే కొంచెం గుడ్డే లెక్క వస్తుంది, కొంచెం చాక్లెట్ వస్తుంది. దీన్ని ఇప్పుడు తినేకాడ తింటాం. ఇవి కాకుండా చిన్న చిన్న బిస్కెట్లు ఆల్రెడీ చేసి పెట్టినాం అక్కడ. అవి రెడీ అయిన తర్వాత వీటిని చూపిస్తాం మీకు. చలో, మన చిన్న బిస్కెట్లు కూడా అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అబ్బో ఇంకా కాలే, మెత్తనే ఉన్నాయి. ఇంకా కొద్దిసేపు పెడదాం దీన్ని. సో మొత్తానికైతే మన చిన్న కుకీస్, చిన్న బిస్కెట్లు అయితే ఇక్కడ వచ్చేసి ఇంత పెద్ద చూసారు కదా, ఇవి చిన్నవి. ఇలా పలుకులు బాగా నేను టేస్ట్ చేస్తా. గట్టిగా నీరు సేమ్ దాని లెక్కనే నీకు దానంతా టైం తీసుకోవాలి. కాకపోతే ఇవి గ్యాబులు ఉండే వరకల్లా. అమ్మా టేస్ట్ గురించి ఏం చెప్తాం, సేమ్ దాని లెక్కనే ఉంది కానీ కొంచెం టేస్టీగా ఉన్నాయి కదా. చిన్నగా వరకు కావచ్చు, అలా ముంచుకున్న మస్తు ఉంటాయి. టేస్ట్ ఎక్కువైనాయి అంటే కరెక్ట్ బేక్ అయింది, చిన్నగా ఉన్నాయి కదా. జబర్దస్త్ వస్తుంది. ఇంకేం డింపి చాలా కొండపోతాడు ఇక. ఇప్పుడైతే మన కరకర శేఖర్ అయితే టేస్ట్ చేయబోతుండు. ఇది మంచిగా ఉంది. మీరు చెప్పలే ఎట్లుందో చెప్తారు. తింటానే ఉన్నాడు. చెప్పినా మస్తు ఉందన్న. సగం తిన్నారు. మంచిగా ఉంది. వాసన చూస్తున్నావు. పిజ్జా తిన్నట్టు, బర్గర్ తిన్నట్టు తింటు. ఈ యొక్క కరకర కాలే. కిందిగా మెత్తనే ఉంది, పైన కంచిగా అయింది. సో సూపర్ అయింది. చూసారు కదా, ఒక పెద్ద బిస్కెట్ చేసినాం, చిన్న కొన్ని బిస్కెట్ వేసినాం. ఇవంటే తినేస్తాం ఎప్పుడు. ఒకవేళ తినగానే మిగిలినాయి మళ్ళీ దాంట్లో స్టూడియోలో పెట్టుకొని తర్వాత తింటాం. మాకు ఈ వీడియో ఇంకా బిస్కెట్లు కలెక్ట్ చేయడానికి ఒక 2 రోజులు పట్టింది. ఎందుకంటే దొరకలేదు మా నాన్న వెరైటీస్. కొన్ని ఒక స్టోర్లో కొన్ని అట్లా కలెక్ట్ చేసి 50 బిస్కెట్ ప్యాకెట్లు అయితే చేసినాం. ఆ 50 బిస్కెట్ ప్యాకెట్లను ఇప్పి ఇదంతా మిక్చర్ తయారు చేసి బిస్కెట్ తయారయ్యడానికి మాకు ఈ ఓల్ ప్రాసెస్కి ఒక 2-3 రోజులు పట్టింది. ఇంకా ఎక్కువనే పట్టింది. నిన్న ఇప్పినాం, ఇవాళ ఎత్తున్నాం. మొన్న అంత ముందు రోజు కలెక్షన్ చేస్తున్నాం. 4 రోజులు పట్టింది మొత్తం. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చి మీరు దీనిపైన సపోర్ట్ చేసి ఒక 3K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే రా పిండి, దానికి సంబంధించిన లిక్విడ్ కావచ్చు, దానికి సంబంధించిన పాలు కావచ్చు, దానికి ఒక బిస్కెట్ తయారు చేయడానికి ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ ఐటమ్స్ తీసుకొచ్చి మనమే బిస్కెట్ తయారు చేద్దాం. బిస్కెట్లతో బిస్కెట్ కాకుండా రా మెటీరియల్స్ తోటి బిస్కెట్ తయారు చేద్దాం. అప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటది ఏం కథ అని చెప్పేసి. ఆనందమేగా, ప్యాకెట్లో పెట్టుకున్నాను. గరం గరం ఉన్నాయి మంచిగా. నాకు మనకు సెట్ నేను పోతున్నా ఇక. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్.